ఈ న్యూస్ ని స్కామ్ అనాలో లేక ఇంటెలిజెన్స్ అనాలో అసలు అర్థం కావడం లేదు. అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఏదైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తే లేదా ఏదైనా కొంటే పెద్ద న్యూస్ అవుతుంది. అలాంటిది మధ్యప్రదేశ్లో 50 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కలిసి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ని కొన్నారు. అది కూడా 82 రూపీస్ స్క్వేర్ ఫీట్. అంటే వాళ్ళు కొన్న 5 ఎకర్స్కి ఆల్మోస్ట్ 5.5 crores అయింది. అందులో తప్పేముంది? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొని ఉంటారు. క్లియర్గా విను, వాళ్ళు కొనింది సపరేట్గా కాదు, ఒకే రిజిస్టర్ డాక్యుమెంట్ మీద. అప్పుడు అందరికీ డౌట్ వచ్చింది, వాళ్ళంతా కలిసి ఆ చిన్న విలేజ్లోనే ఎందుకు కొంటున్నారు అని. బట్ 16 months తర్వాత అందరికీ మైండ్ బ్లాక్ అయింది. అదేంటంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ 3200 crores బడ్జెట్ పెట్టి ఒక హైవే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. సరే, ఆ ల్యాండ్కి హైవేకి సంబంధం ఏంటి? వాళ్ళు కొన్న ఆ ల్యాండ్కి ఆ హైవేకి ఉన్న దూరం జస్ట్ 500 meters మాత్రమే. అప్పుడు వాళ్ళు తెలివిగా ఆ అగ్రికల్చర్ ల్యాండ్ని రెసిడెన్షియల్ ల్యాండ్గా కన్వర్ట్ చేశారు. వాళ్ళు కొన్నప్పుడు అది జస్ట్ 82 రూపీస్ స్క్వేర్ ఫీట్. బట్ ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన తర్వాత అక్కడ ఒక్క స్క్వేర్ ఫీట్ 3000 రూపీస్. అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ ఆల్మోస్ట్ 65 crores. జస్ట్ 2 yearsలో 11 times రిటర్న్స్. అయితే వాళ్ళు పక్క ముందే తెలుసుకొని ఇన్వెస్ట్ చేసి ఉంటారు. అదే కదా పెద్ద క్వశ్చన్ మార్క్. సర్వీస్ కండక్ట్ రూల్స్ 1968 ప్రకారం ప్రతి సివిల్ సర్వెంట్ తన అసెట్స్ని ఆస్తిని గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి. బట్ వీళ్ళు ఇక్కడ బ్లర్ ఫైల్స్ బినామీ పేర్లతో రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. బట్ ఇక్కడ అందరికీ డౌట్ వస్తుంది ఏంటంటే ఇది స్కామా లేకపోతే ఇంటెలిజెన్స్ అనేది.